జనవరి 2000 కొట్టిండు. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. ఇప్పుడు ఎందుకు వేయాలి అవ్వాతాతలు? మోసం చేసింది కాంగ్రెస్. ఆ వీడియోలు చూపించి, బాండ్ పేపర్లు చూపించి ఇవాళ జనంతో ఓట్లు వేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోసం కాదా? చీటింగ్ కేసు ఎవరి మీద పెట్టాం? ఎవడైతే నమ్మించి మోసం చేస్తాడో వాళ్ళను చీటర్ అంటారు, వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. అదే విధంగా అక్క చెల్లెళ్ళు వాళ్ళను కూడా మోసం చేసింది. జర చూపిబై. ఇంకా ఆయన దగ్గర నగలు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయా ఎవరింట్లోనన్నా? మీ ఇంట్లో ఎవరికన్నా వచ్చినాయే? మరి ఇది మోసం కాదా? ఇలా ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన 1,42,00,000 మంది అక్క చెల్లెలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా ప్రతి అక్కకు చెల్లెకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, రేపటి ఎన్నికల్లో వచ్చే ముందు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు ఇచ్చినాకనే ఊర్లలోకి రావాలి. లేకపోతే మా అక్క చెల్లెలు చీపుర్లు పట్టుకొని తయారుంటారు. జాగ్రత్త. ఈ 10,000 మోసం చేయలే. ఏమన్నా డిసెంబర్లోనే ఇస్తాడట. చుట్టం వస్తే దావత్ చేయొచ్చట. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు చేస్తాం దా బిడ్డ, ఊళ్ళకి రాండ్రి, మీకు చేస్తాం లగ్గం. ఇక రెడీగా ఉంటారు మా అక్క చెల్లెలు. ఇది మోసం కాదా? ఎన్ని ఇంకా తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇద్దరు గది కూడా చూపిపోయి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణ. మా చంద్రగౌడ అని అంటుండు, తులం బంగారం ఏమో కానీ కళ్యాణ లక్ష్మి బంద్ అయిందన్న అంటుండు. నిన్నయాలు అవి కూడా బంద్ అయిందట, అవి కూడా వస్తలేవట. అంటే ఎవరైనా అక్క చెల్లెలు ఏమనుకున్నారు? తులం బంగారం అంటే సెంటిమెంటే. ఇత్తడేమో నిజంగా నమ్మి ఓట్లేసారు కాంగ్రెస్ కు. ఈ గెలవంగానే ఎగబెట్టారు. ఇలా కేసీఆర్ ఉండగా ఏమన్నా ఓట్ల కోసం చెప్పినాడే? మనం ఎలక్షన్లలో చెప్పలే. గెలిచినాక మొదలు ఎస్టీలతో స్టార్ట్ చేసిండు. 4 రోజులైనాక బీసీలకు ఇచ్చిండు. ఇంకా 4 రోజులైనాక కులం లేదు, మతం లేదు, గరీబోళ్ళ ఇంట్లో ఎవరింట్లో పెళ్లైనా 1,00,000 రూపాయలు ఇస్తానిచ్చిండు కేసీఆర్. ఒక పెళ్లా, 2 పెళ్లిలా? 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కింద మన బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసింది. వీళ్ళు చూసిండు రేవంత్ రెడ్డి, ముసలోళ్ళంతా కేసీఆర్కే, ఆడోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారనుకున్నాడు. వాళ్ళకు 4,000 ఇస్తాను మోసం చేసిండు. మహిళలకు 2,500 అన్నాడు. పెళ్లికి తులం బంగారం అని సెంటిమెంట్ చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేయలేదా? మొన్న ఎప్పుడో పేపర్లో చూసిన, కాంగ్రెస్ వచ్చినాక 3 నెలల్లో బంగారం ధర 15% పెరిగిందట, సిమెంట్ ధర పెరిగిందట, సలాక ధర పెరిగిందట, ఇసుక ధర పెరిగిందట, కంకర ధర పెరిగిందట. మరి ఎందుకు పెరుగుతున్నాయి ఇంతగానో? ఆలోచించాలి. 71,000 రూపాయలకు తులం బంగారం అయిందట. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఎప్పుడు ఇస్తావు నాయన? 71,000 పెళ్లిళ్ళు ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ 72 అయిందట చంద్రగౌడ్ అంటుండు. అయితే మరి నిన్న మొన్న లగ్గం సీజన్ వచ్చింది, బాగా పెళ్లిళ్ళైనాయి. మరి రెడీగా ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు. మరి ఎప్పుడు ఇస్తావో జర చెప్పు. పార్లమెంట్ ఎన్నికల్లోపు నీ గవర్నమెంట్ వచ్చిన 4 నెలల్లో ఎన్ని ఆడపిల్లల పెళ్లిళ్ళు అయినాయో వాళ్లకు 1,00,000+ తులం బంగారం ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓటు అడగాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, మీరు రేపు నర్సాపూర్ దవాఖాన పోండి పొద్దుగాల ఎవరైనా, లేదా సంగారెడ్డి దవాఖాన పోయి అడుగుండ్రి. కేసీఆర్ ఉండగా లగ్గానికి సాయం చేసిండు. పెళ్లైనాక ఏడాదికి కాన్పు అయితే అది కూడా తల్లిగారి ఖర్చే ఉంటది. మనకు లగ్గం ఖర్చు అప్పులు తీరకముందే కాన్పు ఖర్చు వస్తుంది, 21 దినం ఖర్చు వస్తుంది. కానీ కేసీఆర్ ఆలోచన చేసి ఆ బిడ్డకు ఇబ్బంది కావద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లో
ఉచితంగా తీసుకుపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. రేపై నర్సాపూర్ దవాఖానలు అడుగుండ్రి, మీరు సంగారెడ్డి దవాఖానలు అడుగుండ్రి, కేసీఆర్ కిట్ ఇస్తుండ్రా బంద్ అయిందా తెలుసుకోండి. అంటే నేను అర్థం కాక అడుగుతున్నా, కేసీఆర్ ఉండగా టైం మీద రైతు బంధు పట్టదెట్లా, ఇప్పుడు పడదెట్లా? కేసీఆర్ ఉండగా ముసలోళ్ళకి నెల నెల పింఛన్ వత్తదెట్లా, నువ్వు జనవరిలో ఎగబెడతావెట్లా? కేసీఆర్ ఉండగా మన కేసీఆర్ కిట్ వస్తుంది సర్కార్ దవాఖానల్లా, ఇప్పుడు రాగానే మాయమైతుంది ఎట్లా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి బరాబర్ వస్తుంది ఎట్లా, ఇప్పుడు రాదెట్లా? కేసీఆర్ బయలుక ముందు నీళ్ళెళ్ళలే కాళేశ్వరానికి వెళ్ళి, కేసీఆర్ పొలం బాట పట్టంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీళ్ళు వెళ్తాయి, కూడెల్లి వాగులో నీళ్ళు వెళ్తాయి, ప్యాకేజ్ 8లకెళ్ళి వరద కాలువలో కరీంనగర్ లో నీళ్ళు వెళ్తాయి. అంటే మీకు చేతనైతే లేదా? మీకు ఏమైతుందే నేను అడుగుతా ఉన్నా. కొత్త ఇచ్చుడు మాట దేవుడెరుగు. కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి బంద్ కాబట్టి, కేసీఆర్ కిట్టు బంద్ కాబట్టి, తాగడానికి మంచినీళ్లు సరిగా రావాయే, కాలువల కింద నీళ్లు రాక పంటలు ఎండిపోతాయే, టైం మీద రైతు బంధు రాదాయే, కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ ఇవ్వైతివి. కరెంట్ వచ్చినాదే మున్పటి లెక్క, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉండే ప్రతి రైతుది ఒక్కసారో 2 సార్లు మోటార్ గాలి ఉంటది. కాలేదు అనంతరెడ్డి సార్, నీవి ఎవళ్ళన్నా తీసుకో, ఖచ్చితంగా ఒక్కసారో 2 సార్లు మోటార్ కాలుతుంది. మోటార్ కాలితే 10,000 ఖర్చు. మరి కేసీఆర్ ఉండగా మోటార్లు గాలయ్యట్లా, కాంగ్రెస్ వాళ్ళు రాగానే కాలుతాయి ఎట్లా? ఇది చెయ్యరాకనా? రైతుల మీద ఏమన్నా కక్షనా? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. దళిత బంధు బంద్ అయింది, బీసీ బంధు బంద్ అయింది, మాటలు ఎక్కువ చేతలు తక్కువ తమ్మి. ఇంకా చెప్పాలంటే షాను ఒప్పుకున్నదా? చెప్పమంటారా బంద్ చేయమంటారా? మరి మీకు చీకటి అవుతుందని చెప్పాలా? ఇక నిరుద్యోగులు ఉద్యోగులకు ఏం చెప్పిండు? ఇగో కేసీఆర్ ఏంది ఇవన్నీ చెప్పమంటావా? నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇదైతే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడిందో చూపిస్తా మీకు. ఎంత బాధ ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 ఇస్తా అంటాడు. ప్రియాంక గాంధీ వచ్చి నెలకు 4,000 ఇస్తా అన్నది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు. నేను మొన్న అసెంబ్లీలో పట్టుకున్నా. చూసిరా అసెంబ్లీ? మీరు గట్టిగానే అడిగినా లేదా? రేపు కూడా అడగాలనా వద్దా? అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే సునీతమ్మ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఈ కాంగ్రెస్ ఒక్కటొక్కటి నేను అడగగలుగుతా. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు అసెంబ్లీలో నేను గట్టిగా అడగాలనుకో, మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు 4,000 పింఛన్ ఇయ్యక అవ్వాతాతల్ని మోసం చేసినావు, 17,000 రైతు బంధు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసినావు, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెల్ని మోసం చేసినావు, 25,000 ఇవ్వకుండా ఆడపిల్లల్ని మోసం చేసినావు. ఇట్లా ఇవన్నీ నువ్వు మోసాలు చేసినావు. అందుకే ఎంపీ ఎలక్షన్లలో నీ కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టింది బిడ్డ. ఇప్పటికన్నా కళ్ళు తెరువు ఇవ్వమని నేను అసెంబ్లీ అడగగలుగుతా. ఒకవేళ మన బీఆర్ఎస్ గెలవక కాంగ్రెస్ గెలిచిందనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమయ్యా హరీష్ రావు, నువ్వు బాగా అంటున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 500 బోనస్ ఎగ్గొట్టినా, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు 2,500 ఎగ్గొట్టినా, ముసలోళ్లకు 4,000 ఎగ్గొట్టినా, స్కూల్ పోయే పిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినా, కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఎగ్గొట్టినా, అన్ని ఎగ్గొట్టినా నాకే ఓట్లేసి నువ్వేం మాట్లాడతావా అనడా? మరి ఆయన నోరు మూపియాలంటే, ఆయన మెడలు వంచాలంటే, ఇవన్నీ అమలు చేయాలంటే వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే గా పని చేపిస్తా. మొన్న నేను గట్టి కొట్లాడలేదా? రేపు కొట్లాడాలే వద్దా? కొట్లాడాలంటే వెంకట్రామరెడ్డి సార్ గెలిపిండి. మీరిచ్చే బలంతో ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసేదాకా వాళ్ళ వెంట పడతాం, వాళ్ళ నిద్రపోనీయం. మేం నిద్రపోకుండా మీకోసం కొట్లాడతాం. కొట్లాటలు మనకేమైనా మొదలా కొత్తనా? తెలంగాణ ఉద్యమంలో కొట్లాడలేదా? అక్కనపేట రైలు పట్టాల మీద 2 రోజులు వండుకోలేదా? మెదక్ జైల్లో 5 రోజులు నేను లేనా మీతో పాటు? జైళ్లలో పడ్డాం, కొట్లాడినాం తెలంగాణ కోసం.